అసలు పురాణాలు అవసరం అసలు ఉందా? ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? లోన్లీనెస్, డిప్రెషన్ అనే చాలా నెగిటివిటీ. మనం ఇప్పుడున్న టెక్నాలజీలో ఓనమాలు కూడా దిద్దలేము అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కుంతీదేవికి పురాణాలు ఫాలో అవ్వే వాళ్ళ కన్నా హేట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా జడ్జ్ చేసే వాళ్ళందరూ గొర్రెలు. అరే ఈ ప్లేస్లో అర్జునుడు ఉంటే ఎట్లా ఆలోచిస్తుండే? మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత, మీరు మాట్లాడే మాటలేంటి అని ప్రహ్లాదుడిలా చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ థింకింగ్ మారడానికి కూడా మనకు పురాణాలు అవసరం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరున్నారో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. పిట్ట కొంచెమైనా కూత ఘనం అంటారు పెద్దలు. అలాగే ఆ అమ్మాయి వయసుకు, ఆ అమ్మాయి మాట్లాడే మాటలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. ఆమె పేరే శ్రావ్య. శ్రావ్య గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నావు శ్రావ్య? బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. టెక్నాలజీ అనేది శ్రావ్య ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అంటే ఏం కావాలనుకున్నా మనం ఫోన్తోనే తెచ్చేసుకుంటున్నాం ఇంటికి. ఎలా అయినా కూడా అది చాలా సౌకర్యంగాను అలాగే సుఖవంతంగా కూడా చేసేస్తుంది. ఇలాంటి సమయంలో అసలు పురాణాలు, ఇతిహాసాలు అవసరం అసలు ఉందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నిజమే శ్రీయా గారు, ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. అంటే ఏదైనా సరే చిటికలో చేసేస్తున్నాం. మనం ఎంత కష్టమైన పనినైనా సరే ఈజీగా చేసేస్తున్నాం. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? లేదు. డిప్రెషన్కి వెళ్ళకుండా ఉండగలుగుతున్నాడా? లేదు. కొన్ని డిప్రెషన్ నుంచి బయటకు ఏమైనా రాగలుగుతుందా టెక్నాలజీ? లోన్లీనెస్, డిప్రెషన్ అనే చాలా నెగిటివిటీని మనకి టెక్నాలజీ ఇస్తుంది. దీనిలోంచి మనం బయటికి రాలేం. పోతే మనిషి స్టేబుల్గా ఉండలేడు. స్టేబుల్గా లేనప్పుడు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాడు, రాంగ్ సైడ్ వెళ్తాడు, లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. కానీ ఈ పురాణాలు, ఇతిహాసాలు వీటిని మనం తెలుసుకోవడం వల్ల, ఈ వేదాస్ని మనం తెలుసుకోవడం వల్ల మనం స్టేబుల్గా ఉండగలుగుతాం, డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతాం, మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఏ టైంలో పురాణాలు చదవటం వల్ల కాదు, చదివి అర్థం చేసుకోవాలి. అంటే పారాయణం చాలా మంది చేస్తారు, రామాయణం చాలా మంది చదువుతారు, కానీ రాముడు ఏం చెప్పాలనుకున్నాడు, రాముడు ఏం చేశాడు, వాటిని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అది నా ప్రాబ్లం లాగా ఆలోచించినంతసేపు నాకు దానికి సొల్యూషన్ దొరకదు. అదే ప్రాబ్లం నీకు వచ్చింది. నీకు వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చినప్పుడు దీనికి ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మహాభారతం చదువుతాం, మనకు ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడో లేదా అర్జునుడో ఎవరో ఒకరు ఉంటారు. మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అరే ఈ ప్లేస్లో అర్జునుడు ఉంటే ఎట్లా ఆలోచిస్తుండే, కృష్ణుడు అయితే ఇంకెట్లా చేస్తుండే అని చెప్పి మన ప్రాబ్లమ్ని వాళ్ళ ప్లేస్ నుంచి ఆలోచిస్తాం. అంటే ఇంకొకరు వాళ్ళ దగ్గర నుంచి ఆలోచించినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లం పెద్దది, అది ఇంకొకరికి వేసి చూసినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నది. సో అలా మనం మన ప్రశాంతతని, మనం ఎటు వెళ్ళాలి, మనం తీసుకోవాల్సిన డిసిషన్స్ ఏంటి, వాల్యూస్తో కూడిన ఒక మంచి లైఫ్ స్టైల్ని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. ఇంకా మీరు టెక్నాలజీ విషయానికి వచ్చారు. టెక్నాలజీకి అసలు పునాది మన వేదాల్లోనే ఉంది అంటే మీరు నమ్ముతారా? మన వేదాలు, పురాణాల్లో అసలు టెక్నాలజీ ఉంది. సైన్స్ మనం ఎంత నేర్చుకోగలుగుతామో అంత నేర్చుకోగలుగుతాం. అది ఎలా అని మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మహాభారత్ ఉంది, గాంధారికి 100 మంది పిల్లలు. గాంధారికి 100 మంది పిల్లలు ఏంది, అసలు పాసిబుల్లా, ఏం పిచ్చా వీళ్ళకి, పిచ్చా ఎర్రా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. టెస్ట్ బేబీస్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం వావ్ అంటున్నారు. మనం ఇప్పుడున్న టెక్నాలజీలో ఓనమాలు కూడా దిద్దలేము అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కుంతీదేవికి ఈ పాండవులు పుడతారు, కర్ణుడు కూడా పుడతాడు. వాళ్ళు ఎలా పుట్టారు? వాళ్ళకి మాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న బేబీ కావాలి అని చెప్పి ఏ క్వాలిటీ అయితే ఉందో ఆ దేవుణ్ణి అడుగుతారు. అండ్ ఇప్పుడు రీసెర్చెస్ జరుగుతున్నాయి, మనకు కూడా మనకి కావాల్సిన పిల్లలు కలిగేట్టు రీసెర్చ్ జరుగుతుంది. అంతవరకు మనం ఇంకా వెళ్ళలేదు కూడా. ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి మనం యుఎస్కి, యూకేకి ఇలా ఫారెన్కి వెళ్తూ ఉంటున్నాం. కానీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గరికి, మన విశ్వవిద్యాలయాలకి అంటే నలంద, తక్షశిల అనే యూనివర్సిటీస్కి వేదాస్ నేర్చుకోవడానికి ఫారినర్స్ వస్తుండే. ఇంత సైన్స్ మన దగ్గర పెట్టుకొని అసలు ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి కారణమైన పురాణాలే అవసరమా అంటే ఎట్లా? అవసరమే కదా మరి. చాలా బాగా చెప్పావు శ్రావ్య. ఏదో అనుకున్నాను కానీ మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ
పురాణాలు ఫాలో అవ్వే వాళ్ళ కన్నా హేట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది ఎందుకంటే రామాయణాన్ని చూసి ఎలా కిడ్నాప్ చేయాలి, తన భార్యని ఎలా ఎత్తుకుపోవాలి అనేవాళ్ళు కొంతమంది, భారతాన్ని చూసి చీర ఎలా లాగాలి, ఆడవాళ్ళని ఎలా ఏడిపించాలి అనేది కొంతమంది. ఇవన్నీ ఉన్నప్పుడు పురాణాలని అసలు ఎవరు ఇష్టపడతారు శ్రావ్య? దీనికి నేను ఒక్కటే ఆన్సర్ చెప్పగలుగుతాను. మీ గురించి కొంచెమే తెలుసు, పూర్తిగా తెలియదు. సో నేను మిమ్మల్ని జడ్జ్ చేయడం చాలా ఈజీ. అదే మీ గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు మిమ్మల్ని నా ముందు వేరే ఎవరైనా జడ్జ్ చేస్తే ఆ అమ్మాయి అలా కాదు అని నేను ముందే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు మీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి. సగం తెలిసి సగం తెలియకపోతేనే మనం జడ్జ్ చేస్తాం. పూర్తిగా తెలిస్తే మనం జడ్జ్ చేయలేం. అండ్ మీరు అన్నట్టు ఈ ఇతిహాసాల నుంచి, ఈ పురాణాల నుంచి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అసలు? బ్రహ్మదేవుడి కూతుర్నే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ కృష్ణుడు అంటారు, దేవుడు అంటారు, ఆయనకు అంత వేల మంది భార్యలు అవసరమా? దేవుడు ఎవరినైనా అంతమంది పెళ్లి చేసుకోవడం అవసరమా? ఆయన దొంగ అని చెప్పి ఇంకా చాలా అంటారు. ఎన్నంటే ఇంకా చెప్పలేనన్ని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు రామాయణం మహాభారతంలో ఆడవాళ్ళని ఎట్లా టార్చర్ చేయాలి, కిడ్నాప్ ఎట్లా చేయాలి, ఎట్లా సతాయించాలి అని ఉంది. కానీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఏమంటారు? ఆడవాళ్ళని కిడ్నాప్ అంటే ఆడవాళ్ళని సతాయిస్తే వాళ్ళు జోలికి వెళ్తే పట్టే గతి ఏంటి అన్నది అందులో చెప్పినారు అన్న సత్యం తెలుస్తుంది. నీకు సగం తెలిసి సగం తెలియక ఉన్నప్పుడు నువ్వు జడ్జే చేస్తావు. నీకు మొత్తం తెలిసినప్పుడే నువ్వు ఎలా ఉండాలి, నీ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, నీ థింకింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది నువ్వు ఆలోచిస్తావు. సో ఇట్లా జడ్జ చేసే వాళ్ళందరూ గొర్రెలు. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా గొర్రెలు. ఎందుకు అనంటే మొత్తం తెలిసిన వాళ్ళతోనైనా మాట్లాడవచ్చు, అసలు ఏమీ తెలియని వాళ్ళతోనైనా మాట్లాడవచ్చు. కానీ సగం తెలిసి సగం తెలియకుండా మొత్తం తెలుసు అని ఫీల్ అవుతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మొత్తం తెలిసినా నాకేమీ తెలియదు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ ఏమీ తెలియకుండా నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్. సో అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా, ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు ఆయన పెళ్లి చేసుకున్నారు అని అన్నారు కదా, సరస్వతీదేవికి తల్లి ఎవరు అని అడగాలి. సో అట్లాంటి వాళ్ళకి క్వశ్చన్స్తో వదిలేయాలి. వాళ్ళతో ఎక్కువగా మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే మూర్ఖులకు మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు గొర్రెలు అని చెప్పేసి వదిలేసేది. అసలు మీ వయసుకి మీరు మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం లేదు. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఏమనలేదా మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత, మీరు మాట్లాడే మాటలేంటి అని? నేను ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వలేదు, అడగకుండా ఎవరికి ఉపదేశాలు ఇవ్వలేదు. కాబట్టి అంత ఎవరు బయట వాళ్ళు ఎవరు నన్ను ఎప్పుడు. కానీ ఇలా చాలా మంది ఫేస్ చేస్తారు, చాలా మంది అంటారు. కానీ పురాణాలు తెలిసిన వాళ్ళైతే ఇలాంటి మాటలు చెప్పరు. ఎందుకు అనంటే ఏజ్ కానీ, జెండర్ కానీ, లేకపోతే కలర్ కానీ, వాళ్ళు ఏ కులంలో పుట్టారు, ఇవేమి చూడరు. అంటే పురాణాలు బాగా తెలిసిన వాళ్ళైతే, అంటే పురాణాలు తెలిసిన వాళ్ళు పండితులు అవుతారు కదా, పండితులు ఎప్పుడు అలాంటి చెయ్యరు. మనల్ని అట్లా మాట్లాడేది ఎవరు అంటే ఏం తెలియని వాళ్ళు. వాళ్ళు అన్నందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురాణాల్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రహ్లాదుడికి హిరణ్యకశ్యపుడికి ఉన్న ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. కానీ అందులో మెచ్యూరిటీ ఎవరికి ఉంది? ప్రహ్లాదుడికి ఉంది. అందులో ఏజ్ చూసామా? లేదు. సో ఈ కథ విన్న వాళ్ళకి ఎట్లుంటుంది? ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి ఏదైనా చెప్తే, మనకి కొంచెం మంచి విషయాలు ఏదైనా చెప్తే ప్రహ్లాదుడిలా చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ వాడి వయసు ఎంత, వాడేంది నాకు చెప్పేది అని అనుకోరు కదా. అంటే అందుకు, అంటే మన వే ఆఫ్ థింకింగ్ మారడానికి కూడా మనకు పురాణాలు అవసరం. మన లైఫ్ స్టైల్ కోసం కానీ, మన ప్రశాంతత కోసం కానీ, మన లైఫ్లో మనం మంచి ప్లేస్లో ఉండాలన్నా, అంటే వాల్యూస్తో కూడిన మంచి ప్లేస్లో ఉండాలన్నా కానీ మనకు పురాణాలు, ఇతిహాసాలు, వేదాస్ చాలా అవసరం. ఈ జనరేషన్స్ వాళ్ళకైతే ఇంకా అవసరం. ఇది ఎందుకు వేస్ట్ అని అనుకోవద్దు. అండ్ ఏజ్ గురించి భయపడొద్దు. ఎవరైనా హేట్రేట్ అంటే మనకి అంత హేట్రేట్స్ ఇచ్చినా, వీటి నుంచి ఎంత హేట్రేట్స్ ఉన్నా నువ్వు ఆన్సర్ ఇచ్చే స్టేజ్లో నువ్వు ఉండాలి. అవి నీకు ఎలా యూజ్ అవుతున్నాయి అన్నది నీకు తెలుసు. సో నువ్వు నేర్చుకొని అందరికీ నేర్పించు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, మనకు స్విమ్మింగ్ రానప్పుడు, రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్స్ ఎంత ఇంపార్టెంటో, అట్లనే మనకి ఈ జీవిత సాగరాన్ని ఈదడం తెలీదు. సో మనల్ని సేవ్ చేయడానికి ఈ పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. సో వాటిని ఫాలో అవుతే మనం సేఫ్గా ఉంటాం. డిప్రెషన్లోకి వెళ్ళి, లేకపోతే ఏదో లైఫ్ అయిపోయింది, నా ప్రాబ్లం అయిపోయింది, నేను ఇంతే అని ఎప్పుడు అనుకోము. మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాం, ప్రశాంతంగా ఉంటాం.
మనిషికి కావాల్సింది ప్రశాంతత. చూసారు కదండి, శ్రావ్య ఎంత చక్కగా వివరంగా తెలియచేసిందో పురాణాల గురించి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.